ఇక తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశంలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల తీరు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక జిల్లా స్థాయి నాయకత్వం కింది స్థాయి కార్యకర్తల్ని అసలు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక చోట ఎమ్మెల్యేకి ఎంపీపీకి మధ్య విభేదాలు, ఇంకో చోట ఎమ్మెల్యేకి సిటీ అధ్యక్షుడికి పొసగడం లేదు, మరో చోట ఎంపీకి జెడ్పీటీసీ సభ్యులకు మధ్య విభేదాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే అవుతుంది. జిల్లా స్థాయి నాయకత్వం తమను తొక్కేస్తుందన్న భావన కింది స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో బలంగా వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి తమ్ముళ్లలో అసంతృప్తి. ఎమ్మెల్యేల తీరుపై పెరుగుతున్న అసహనం. ద్వితీయ శ్రేణి నేతల ఎదుగుదలకు అడ్డుపడుతున్నారంటూ ఆరోపణలు. తగిన గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను స్థానికంగా జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎంపీపీ భర్త నిలదీస్తున్న తీరు ఇది. అంతేకాదు, ఇతర కార్యకర్తలు ఎమ్మెల్యే తీరు మీద నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను మాట్లాడకుండా అడ్డుకున్నారు. తమకు ఏం చేశారో చెప్పిన తర్వాతే మాట్లాడాలంటూ పట్టుబట్టారు. ఎంపీపీ భర్త ఎమ్మెల్యే చేతిలో కాగితాలను లాక్కునే ప్రయత్నం చేయగా ఇద్దరి మధ్య వాగ్వివాదం ముదిరిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యే మొదటి నుంచి తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటున్నారు ఎంపీపీ సత్యవతి, ఆమె భర్త. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేకు ఎదురు నిలిచామని చెప్తున్నారు. సంవత్సరాల్లో ఇంకా 2 నెలల లోపల ఉంది. ఇంకా మా సాబు బతికేదో తెలుసుకుందారని మేము పని చేయడం జరుగుతుందండి. మేము ఈ జెండా 5 సంవత్సరాల నుంచి జెండా పెట్టుకుని ఉన్నామండి. ఇది కేవలం ఒక్క నియోజకవర్గానికో ఒక్క మండలానికో పరిమితమైన విషయం కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తం జిల్లా అంతటా ద్వితీయ శ్రేణి కేడర్కు ఇటువంటి అవమానాలు అడుగడుగునా ఎదురవుతూనే ఉన్నాయని తాము బయటకు చెప్పుకోలేకపోతున్నామంటున్నారు కొందరు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచనల నుండి పురుడు పోసుకుని తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం 1982లో స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో కార్యకర్తలుగా చేరిన వారంతా పార్టీని తమ సొంత ఇల్లుగా భావిస్తూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలను తమ కుటుంబ కార్యక్రమాలుగా భావించి పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం తప్ప మరో పార్టీ తెలియని కార్యకర్తలు, నేతలు చాలా మందే ఉన్నారు. కొందరు నాయకులు పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి తప్ప కార్యకర్తలు మాత్రం అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మారలేదు.
గతంలో 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న ఆ కష్టాన్ని కూడా బాధ్యతగా భరించారు. 2014 ఎన్నికల విజయం వెనుక ఎంతో మంది కార్యకర్తల కృషి ఎనలేనిది. తెలుగుదేశం పార్టీ 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అధికారం చేతికి అందిన తర్వాత కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ బంధువులు, స్నేహితులు, పార్టీలు మారిన వారికి పట్టం గట్టడం మొదలుపెట్టారు. దీంతో అర్హులైన కార్యకర్తలకు అవకాశాలు అందకుండా పోయాయి. కొన్ని చోట్ల పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతల ఎదుగుదలను కూడా అడ్డుకున్నారు. దీంతో జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయినా సరే భుజం మీద వేసుకున్న పసుపు జెండా కోసమే పనిచేస్తున్నామని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. జెండా పోగొడదని మేము ఎంత డబ్బుకి వచ్చానో సరే లెక్క చేయకుండా డబ్బు గురించి ఆలోచించుకుంటా జెండా గురించి మేము అలా నిలబడి వాళ్ళ వెనకాల తిరిగితే మమ్మల్ని కుక్కల్లా చూశారండి. మమ్మల్ని కుక్కల్లా ఓడుకున్నారు తప్ప మాకు ఏం పరిష్కారం కూడా చేయలేదు ఇప్పుడు వరకును. మాకు అదే బాగా ఇంకా ఇటో అవుతుందని ఇంక పెంచేసామని ఇంకేం చేసినా మీరే. కొన్ని చోట్ల చిన్న చిన్న పదవులు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలకు దక్కకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తమ ముందే కాలర్ ఎగరవేసుకుంటూ పదవులు అనుభవిస్తుంటే జెండాను నమ్ముకున్న తాము పార్టీ అగ్ర నాయకత్వానికి కానివారమైపోయామంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ వివక్ష కొనసాగుతోందంటూ కొందరు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ ప్రాంతానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్ కు జెడ్పీ చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ ఆయన్ను కాదని నామన రాంబాబుకు అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీనిపై పేరాబత్తుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మొదటి నుంచి పార్టీ మీద అభిమానంతో పనిచేస్తున్న తనను కాదని సుంకర తిరుమల కుమార్ కి సిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పటంపై నున్న దొరబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సుంకర మరో పార్టీ నుంచి టీడీపీకి వలస వచ్చారు. కార్పొరేటర్ గా గెలిచిన సుంకర తిరుమల కుమార్ భార్య పావనికి మేయర్ పదవి ఇచ్చారు. కార్యకర్తల్లో అసంతృప్తి తీవ్రం కావటం, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడం మళ్లీ నున్న దొరబాబుకి సిటీ అధ్యక్ష పదవి ఇచ్చారు. పైస్థాయి నేతలు తమ అవసరాలకు అనుగుణంగా రెండో తరం నేతల్ని వాడుకుంటున్నారే తప్ప వారిని ఏమాత్రం ఎదగనివ్వడం లేదనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు దొరబాబు అనుచరు. ఉండవల్లి వీర్రాజు లాంటి కొందరు నేతలు మొదటి నుంచి పార్టీ కోసమే పనిచేస్తున్నారు. కానీ వీరికి ఎటువంటి పదవులు దక్కటం లేదు. కొన్ని చోట్ల కులాల వారి వివక్షలు కూడా నడుస్తున్నాయి. కొంతమంది అగ్రవర్ణాల నేతలు పెద్ద కులాల వారికే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప కీలకమైన ఇతర వర్గాల నేతల్ని పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పిఠాపురంలో జరిగింది అదే అంటున్నారు ఎంపీపీ సత్యవతి. అసలు కనీసం గౌరవం కూడా లేకుండా పోయిందని ఎంపీపీ గౌరవం కూడా లేకుండా పోయింది. మండలంలో ఎక్కడ కూడా ఎంపీపీ ఫ్లెక్స్లు లేవు, ఒక ప్రోటోకాల్ లేదు. మండలంలో ఎక్కడ కూడా ఎంపీపీ అని ఫోటో కూడా లేదండి. ఎన్ని సైడ్స్ లో కూర్చుంటే నాకంటే ముందు వచ్చి అతను కూర్చుంటారని రేటు కూడా నా సైడ్స్ లో వచ్చి ఎప్పుడు ప్రతిసారి కూడా అన్న కూర్చుంటే ఎక్కడన్నా కూర్చున్నా పర్వాలేదని నేను సైడ్ గా కూర్చుని ఎప్పుడు కూడా అలాగే పార్టీ జెండా పౌరు నిలబెట్టాలని అలాగే వెళ్ళి మన మీటింగ్ జరిపేసి వస్తున్నామని ప్రతి దిక్కు కూడా మాకు ఏమీ చేయలేదు. 4 సార్లు కూడా సైడ్ లో కూర్చుంటే లేకమ్మా నేను లైక్ తీసి అతను కూర్చోబెట్టారు. నన్ను లైక్ తీసి నా సైడ్ లో అతను కూర్చున్నా నేను ఎంపీపీ అయినండి. ఇప్పుడు నేను ఎక్కడ ఒక రోడ్డు మండలంలో కానీ ఎక్కడ ఒక రోడ్డు కానీ ఒక పిలుసులు కానీ ఒక కాలనీలు కానీ ఏమీ కూడా సమస్య నాకేం తెలియదండి. జిల్లాలో చాలా కాలం నుంచి ఎదుగు బొదుగు లేకుండా పోయిన ద్వితీయ శ్రేణి నాయకుల లిస్ట్ చాలా పెద్దదే. వారంతా జిల్లా స్థాయి నాయకత్వం మీద తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే బహిరంగంగా తమ పేర్లు బయట పెట్టేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ వ్యవహార శైలితో బలమైన క్యాడర్ను దూరం చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం అధిష్టానం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ క్యాడర్ను కాపాడుకోవాల్సిందేనని, లేకపోతే ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.